హాయ్ హలో గైస్, ఇవాళైతే మనం ఈవెన్ చాప్టర్ 1 అయితే ఆడబోతున్నాం అనమాట. ఇదైతే మాస్క్ ఎస్కేప్ గైస్. నేనైతే లేట్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టుకోండి. నేనైతే ప్లే కొట్టేస్తున్నా. ఓకే, ప్లేయింగ్ విత్ హెడ్ ఫోన్స్ ఇస్ ది ఎక్స్పీరియన్స్. మనం స్కిప్ కొట్టేయాలి గైస్, ఎందుకు ఇదంతా మనకి ఇంట్రెస్ట్ లేదు చూడాలని అయితే. కానీ మనం డే 1 లకి సక్సెస్ఫుల్గా కాళ్ళు పెట్టేసాం. డే 1 హ్యావ్ ది గుడ్ డే. అదే గుడ్ డే. ఫాక్సీ గేమరా అయ్యం ఫాక్సీ గేమర్ కాదా, నేను శశి గేమింగ్ రా. గేమర్ అని పెట్టినా అయిపోదు. ఓకే, ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేసేసి ఈ డోర్ ఇట్లా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసే ముందు ఇది ఇట్లా అయిపోతే మంచిది కాదు గైస్, ఎందుకంటే నన్నక్క వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఓపెన్ చేసేసి పెట్టేసాం. ఫస్ట్ మనకి ఈజీ రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, మొత్తం 6 పీసెస్ గైస్. 6 ఫేస్ మాస్క్. అమ్మ ఫస్ట్ డిజైన్ వచ్చింది, కొంచెం తొందరగా అవుతుంది. ఓకే, మనమైతే ఫాస్ట్ ఇక్కడ ఉన్న క్లూజ్ అన్ని ఎత్తికేయాలి. డోర్ ఓపెన్ కరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క ఎక్కడ ఉందో లొకేషన్ తెలియదు కాబట్టి ఇక్కడ సౌండ్ చేసేసి మనం ఈ మూల కాడ ఆగాలన్నమాట. అర్థమైందా? అందరూ బాగా అబ్జర్వ్ చేయండి. ఇలా నాలాగా టైం పాస్ చేయాలి. ఓకే, అక్క వచ్చింది. అక్క అరే అడిగిపోతుంది మళ్ళా. చూడక్క నన్ను. ఎస్ చూసింది. అక్క వస్తుంది రోయ్. ఫాస్ట్గా మనమైతే పైకి పోయి ఫస్ట్ అది వైర్ పెట్టాలి గైస్. వైర్ పెట్టడం అనేది మెయిన్ రూల్. ఇలా ప్రతి ఒక్క ఎక్స్కేప్కి అది లింక్ అయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ అది పెట్టేదంటే అక్కడక అక్క అయితే కిందనే ఉంటుంది. ఓకే, వాయిస్ సక్సెస్ఫుల్లీ దొరికేసింది. ఫాస్ట్గా పోయి ఇది పెట్టేసి మళ్ళీ కార్డ్ తీసుకొని రిటర్న్ వద్దాం. అక్కడ రాలేదు, ఎస్ రాలేదు. కేబుల్ పెట్టేసాం. ఓకే, ఇక్కడ కార్డ్. ఎస్ రెసిపీ కార్డ్ కాదు, రెసిపీ ఇది. అమ్మది గైస్, ఎలకలు చూసారా? పడేసాం. సౌండ్ చేసాం కాబట్టి అక్క వచ్చింది. నేను అనుకుంటున్నా ఉన్నా వచ్చేసింది అక్క. ఓకే, కిందికి ఎక్కని వస్తుంది కాబట్టి ఇక్కడ బటన్ వచ్చేసి మనం ఎస్ వస్తుంది. మనం అటు సైడ్ పోదాం. ఎస్ ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి. ఎస్ కాయిన్స్ దొరికాయి. అక్క దమ్ముంటే పట్టుకోవే అక్క. పోయింది అక్క పోయింది. పోలేదు పోతుంది. ఎస్ పోయిందా? ఎస్ మంచిది, అటు పోయింది. అక్క మంచిది రయ్యా, నాకు చాలా అనిపిస్తుంది తెలుసా. పైకి పోయేసి ఇప్పుడు మనకి ఒక టెక్నిక్ చేశాను అనమాట. ప్రతి ఒక్కరు ఈవెన్ చాప్టర్ 1లో చాప్టర్ 2లో ఎస్కేప్ అవ్వే ముందు అంటే ఒకటి ట్రిక్ నేర్పిస్తాను మీ అందరికీ. చూడండి, ఒక ట్రిక్ అనమాట ఇది. ఏది ఏ ఎస్కేప్ అని ఇది వర్క్ అవుతుంది. మాస్క్ ఎస్కేప్ అని ఇది ఇక్కడ పడేసి ఫాస్ట్ ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. కంచి వెళ్ళిపోయే ముందు ఇక్కడ లేదు కానీ ఇది ఇంకో ఇట్లా ఆ డోర్ ఓపెన్ చేసుకుని ఇట్లా కూర్చోండి గైస్. ఇలా కూర్చున్నాక అక్క ఇట్లా వచ్చినప్పుడు కింది దూకేయాలన్నమాట. ఓకే, ఎస్ అక్క వచ్చింది. ఇప్పుడు అదే ఇంకా మన కాడికి రాదు అక్క, మనం చూసినా కూడా రాదు. సపోజ్గా ఇట్లా చూసేస్తే అడిపోయింది. చూసారా, ఆ సౌండ్ పట్టుకొని అడిపోయింది. మనకు రెసిపీ కార్డు అంటే ఆ మిషన్ వచ్చినప్పుడు చూద్దాం కానీ అది మిషన్ని చూసుకుందాం. అప్పటి లోపల ఏదో అప్పుడు వచ్చినప్పుడు సైలెంట్గా అవుటర్ సైడ్ ఒక ట్యాబ్ డోర్ ఉంది, ఆ ట్యాబ్ డోర్ నుంచి తీయచ్చు. ఓకే, ఫస్ట్ మనకి కోక్ కావాలి. కోక్ 15 టోకెన్స్ కాయిన్స్ పెట్టినాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బయట పడేద్దాం. ఎందుకంటే గైస్ ఈ గేమ్ని నేను ఇప్పటికే 4-5 సార్లు అయినా నాకు చిన్న కవర్ రావట్లేదు. ఎట్లా తెలుసా, ఏదో ఒకటి అట్నే క్యాన్. ఇప్పుడు అది కనపడదు చూసిందా, ఏమంటారు డ్రింకింగ్ కోకు. అది ఎట్లా తెలుసా, అది కింద పడిపోయింది. అంటే ఎట్లా అలా డబ్బాల పడలే, అట్లా అని బయట పడలే. మధ్యలో బటన్ గుడ్డ ఒకేది ఉంటుంది కదా, ఆడబడ్డది. ఓకే, ఈడ లేదు. అలా పడేసరికి ఇక అది కనపడట్లేదు. ఏంద్రా అది రాటేంద్రా. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి గన్ ఒకటి దొరకాలి సెట్.
ఇక దొరకట్లేదు. అది మొత్తం ఆ రేటర్ లోపల పోయింది. ఇక ఇట్లా కనబడుతుంది కదా వెయిటింగ్ ఎంత ఉందని వెయిట్ అట్లా అలా వెళ్ళిపోయినట్టుంది. పైన ఇక్కడ 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 ఇటు సైడు క్రోబార్ ఉంది. ఇక్కడ ఆయిల్ తీసుకుంది. ఎందుకైనా మంచిది. అదే మంచిది. ఎందుకైనా మంచిది ఏందిరా మంచిదే. అక్క ఎన్నిసార్లు వస్తే పర్వాలేదు. అక్క రాదు అసలు. ఎందుకు వస్తుంది చూసారా? ఇంకా మీరు సక్సెస్ఫుల్ ఇక్కడనే ఉంది. అక్క మూలకే ఉంటుంది. మన కాడికి అస్సలకే రాదు. మీరు ప్రతి ఒక్కరు ఈవెన్ నన్ను అక్కని ఇది ఎంతవరకు పనిచేస్తుంది తెలియదు. ఈవెన్ నన్ను అక్కని పక్క పడేసి మనం రియల్గా ఆడాలనుకుంటే ఇది మంచి ఐడియా గైస్. ఓకే గన్ను దొరికాది. ఇంకొకటి ఏముంటుంది ఇక గన్ను పెట్టేసి అక్కడగా పెట్టేస్తే అయిపోద్ది. ఓకే ఓ అంటే ఆయిల్ పోయాగానే పోయింది ఎక్కడికి. వద్దు పైకి రావాలి. వచ్చేసింది. ఇట్లా పైకి ఎక్కాలి గైస్ ఎప్పుడైనా. ఇట్లా వచ్చేసిన తర్వాత ఉరి లేదు నాలాగా మిస్టేక్ చేయకండి. ఇట్లా పడేయండి ప్రతి ఒక్కటి ఇట్లా పడేసి. ఓకే గన్ను అన్ని ఇట్లా పడేయాలి. ఇట్లా పడేస్తేనే మంచిది గైస్. ముందే చెప్తున్నా గేమ్ మధ్యలో పోవాలి కానీ కష్టం అయ్యా. దాన్ని మొత్తం రికార్డింగ్ అన్నికి బంద్ చేసి మళ్ళీ కొత్త వేయాలి. అన్నీ ఒక పెద్ద టాస్క్ అయిపోద్ది. అందుకే చెప్తున్నా ముందుగానే జాగ్రత్తగా ఉండండి గేమ్ ఆడే ముందు. ఓకే 20 seconds ఆడాలి నాకు తెలిసి అయితే. ఓకే ఎలివేటర్ ఆబ్జెక్ట్. ఓకే వచ్చేసింది. గన్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఆ ర్యాక్ని కాల్చాలి. ఏది కాల్చి మాస్క్ పీస్ సక్సెస్ఫుల్. ఒక్క మాస్క్ పీస్ అయితే దొరికేసిందిరా బుల్లోడా. పోదాం పదండి. ఓ ఇటు సైడ్ ఆనందాలు ఎట్టిపోతున్నా నాకు అర్థం కావట్లేదు. ఓకే ఈ డోర్ క్లోజ్ చేసేసి ఇది వేసేసి కిందికి పదండి పోదాం ముందుకి. ఇలా పెట్టేస్తే ఆ వాటర్ ఎర్ర తిరిగేసి ఏడుకో వెళ్ళిపోద్ది. ఇప్పుడు మళ్ళీ అది తెరవాలి. నాకు ఇలా నచ్చని పాయింట్ ఇదే గైస్. ఆ వాటర్ ఆడుకో సపోర్ట్ అన్ని మాస్క్ లూజ్ ఏమేమి వస్తాయో తెలుస్తాయి కదా. ఇప్పుడు మళ్ళా పైకి పోయి అన్నీ ఎత్తికేసి చేసి రావాలి. ఇంకా 1 అయితే ఒకటి అయిపోయింది ఇంతసేపటికి. నాకు తెలిసి అయితే ఇప్పుడు వీడియో చాలా లాంగ్ అవుతుంది అనుకుంటా. నేనైతే 3 ఎస్కేప్ చేసిన తర్వాత మళ్ళీ అది పెడతా. ఓకే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ లేదు. ఒక నిమిషం మన సైడ్ ఏమైనా ఉండొచ్చు చూద్దాం. అది చెక్కింగ్ చేసుకోవడం మంచిదే కదా. ఇక్కడ లేదు. నేను ఎక్కడెక్కడ ఎత్తుకుతున్నా మోస్ట్ ప్లేసెస్ ఆనే ఉంటుంది గైస్ ఆ క్లూస్. ఎందుకంటే నేను ఆడి ఇప్పుడు 3-4 సార్లు అన్నా కాబట్టి అర్థం చేసుకోండి ఎట్లా అవుతుందో. ఒకసారి మొత్తం గేమ్ అంతా కంప్లీట్ అయింది గైస్. సిస్టమ్ షట్ డౌన్ అయిపోయింది. ఇక చిన్న కవర్ రాలే అట్లా చేసినప్పుడు. బాబా నాకైతే నా అది కంప్యూటర్ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇక మెంటల్ మెంటల్ అంతా వచ్చింది. ఓకే అసలు ఎక్కడ లేదు. ఇక్కడ ఇక్కడనే ఉంది. ఏంద్రో అయ్యా మొత్తం వెతికినా దొరకట్లేదు అనుకుంటున్నా. ఏంటో ఉంది. నేను ఎక్కడెక్కడికి పోయినా అక్కడనే ఉంటుంది గైస్. నేనైతే కింద 3 లొకేషన్స్ పైన 3 లొకేషన్స్ 4-5 ఉంటుంది పైన. అదే ఈవెన్లో నాకు 6 అయితే ఉండదు కన్ఫామ్గా. అంటే నేను 3 సార్లు అయినా 3 సార్లు ఒక్కసారి కూడా అక్కడ ఫామ్ అవ్వాలి. చూద్దాం నెక్స్ట్ ఏం వస్తుందంటే ఈజీ రావాలని కోరుకుంటున్నాను. ఏమిటిది? ఓకే నాకు అర్థమైంది. మసాజ్ ఛాలెంజ్. ఓకే ఇది రెసిపీ తీసుకొని బయలుదేరుదాం. అదే పోదాం. ఓకే వుడెన్ ప్లాంక్ ఓపెన్ చేసేసిన తర్వాత ఇది అక్కడ ఫస్ట్ ఇది కార్డ్ ఆడబెట్టేసిన తర్వాత షూస్ ఇంకేం కావాలి గైస్. ఇది స్ప్రింగ్ అంటే ఏముంటుంది. క్యాన్ అంటే క్రోబార్ తెచ్చుకోవాలనుకుంటా. క్రోబారు చూద్దాం. ఇక్కడైతే షూస్ ఏం లేవు. ఇళ్ళనే ఉంటాయి షూస్ డాలు ఇంకా సంథింగ్ ఏదో తెచ్చినవే ఇందాక మనం దొరికినాయి అంటారా ఏదో ఉంటుంది గ్యాస్ మర్చిపోయినా. ఓకే
నాకు తెలిసి షూస్ అటు సైడ్ ఉన్నట్టుంది. ఇక్కడ నథింగ్ ఇక్కడ ఉంది. ఓకే స్ప్రింగ్ కూడా ఇక్కడ జంపింగ్ చేద్దాం. స్ప్రింగ్ పోద్ది. ఇట్ మే బ్రేక్ ఇఫ్ ఐ జంపింగ్ కీప్ జంపింగ్ అంటే జంపింగ్ చేస్తుంటే ఎరిగిపోవచ్చు అని అనుకుంటున్నాడు. ఆఫ్టర్ సెవెరల్ జంప్స్ వన్ ఆఫ్ ది స్ప్రింగ్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ అంట. ఓకే అన్నీ చెప్పినా ఫస్ట్ అన్నీ పడేయద్దు. ఓకే స్ప్రింగ్ ఆడు ఉంది కాబట్టి ఇప్పుడు బాటిల్స్ ఒకసారి చెక్ చేసి క్రోబార్ తెచ్చుకుందాం. అట్లే ఇక్కడ ఉంటే ఉంటుంది, లేకపోతే ఆడిపోవాల్సిందే. అయ్యా సీన్ ఉంది, మన క్రోబార్ అంత అవసరం రాలేదు. ఇప్పుడు నాకు తెలిసి ఇక క్రోబార్ కాడ ఏమన్నా ఉండదు, సంథింగ్ ఉంటాయి, ఏముంటాయో తెలియదు. ఇది ఈడ పడేసి అదేమంటారు స్ప్రింగ్ తెచ్చుకోవాలి. స్ప్రింగ్ బాయ్ బోల్తే ఎస్. ఓకే ఇట్లా పైకి ఎస్. రాలే ఇదేంద్ర డబ్బా ఉడుతుంది. ఇట్లా గుంపు వేసుకోవాలి గైస్. గుంపు వేసుకోకపోతే రాదు. షూస్ ఒక్కడ ఉంటుంది. ఎస్ వచ్చినాం. ఇలా ఉండేసి ఈ బాల్స్ ఓకే ఈడ ఇది షూస్ వేసేసి నెక్స్ట్ స్ప్రింగ్ స్టార్ట్ కరో. ఓకే మనమైతే మళ్ళా సేమ్ ప్లేస్ ఇక్కడ దాచుకుందాం. బిగ్ లాకర్. ఓకే రావాలి తొందరగా రావాలి. ప్లీజ్ ఒకటి అబ్జర్వ్ చేశారా గైస్, ఒక 6 minutes 4 minutes కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. ఓకే ఎస్కేప్ 6 కాదులేండి, ఒక 9 minutes అనుకుంటా. ఓకే షూస్ అయితే దొరికినాయి. ఫాస్ట్గా వెళ్ళేద్దాం. అంతకుముందు ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇటు సైడ్ కదా అవండి. ఎస్ ఇటే నేను ఆలోచిస్తున్నా ఇటేనా అని. ఎన్నిసార్లు అయినా కూడా కొన్ని ప్లేసులు మర్చిపోతాం మనం. అంటే ట్రాప్ డోర్స్ చాలా ప్లేస్లలో ఉంటాయి, ఇక్కడనే ఉంటుంది అని మనకేం తెలుసు. ట్రై చేద్దామా ఒకసారి, ప్రాక్టీస్ చేద్దామా? ఏమొద్దు డైరెక్ట్ దిగేద్దాం. అదండి ఫస్ట్ షూస్ వేసుకున్న తర్వాత బటన్ వచ్చేసి 3 2 1 రన్. ఇటు సైడు నాకైతే లైట్ గుర్తైతే ఉంది. ఇటు సైడు నెక్స్ట్ ఇటు నెక్స్ట్ అటు ఎస్. ఇప్పుడు ఇటు కిందికి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అయిపోయింది ఎస్. సెకండ్ మాస్క్ పీస్ కూడా దొరికేసింది ఫైనల్లీ. అయిపోయింది రోయ్. ఓకే షూస్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది అవుతున్నప్పుడే. ఓకే ఇప్పుడైతే తొందరగా మాస్క్ పీస్ పెట్టేద్దాం. క్లోజ్డ్. ఓకే మాస్క్ పీస్ సెకండ్ మాస్క్ పీస్ దొరికేసింది. మళ్ళీ వస్తుంది ఇది. ఇలా ఉరికినప్పుడు చిరాకులేస్తుంది, ఆడబుద్ధి అది అక్కడప్పుడు నాకు. ఓకే నెక్స్ట్ సర్చ్ ఫర్ నెక్స్ట్ గ్రైల్. ఓకే మెట్లు ఎక్కి పైకి వెళ్తున్నాం. డోర్ ఓపెన్ కరో. రే ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారు? ఈసారి ఎక్కడ ఫామ్ అవుతుంది అంటారు? ఇక్కడ నాకు తెలిసి లైబ్రరీలో ఏమైనా ఫామ్ అయిందంటారు. లైబ్రరీ ఫామ్ అవ్వలేదు. ఇక పైన ఎక్కింది ఏడ ఫామ్ అవ్వలేదు. 3 places ఎక్కింది అయితే. పైన అటు సైడ్ పోయి వద్దాం. ఓకే ఇక్కడ ఫామ్ అవ్వలేదు. మళ్ళీ ఇటు సైడేనా? ఇక్కడ ఫామ్ అవ్వలేదు. అట్లేదు కిచెన్ రూమ్లోనే కాదు, డైనింగ్ రూమ్ అంట గైస్. అది కిచెన్ రూమ్ అంటున్నా నేను, ఏదో ఒకటి. ఓకే ఎస్ ఇక్కడ ఫామ్ అయింది. ఇట్లా కిందకి దూకేసి ఇట్టించుకోవడమే. ఓకే డోర్ క్లోజ్ కరో. ఇది ఇక్కడ వేయాలి.
థర్డ్ ఎస్కేప్ అంటే టాస్క్. థర్డ్ టాస్క్, మూడవది టాస్క్ ఏంటిదమ్మా? ఓకే, మనకి ది మిస్టరీ ఆఫ్ సెమెటరీ. ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో. సేఫ్ కియా, సేఫ్ అంటే సేఫ్ కీ అంట. నాకైతే తెలుసు ఎలా ఉంటుందో కాబట్టి ఫాస్ట్గా నిజం చెప్పాలంటే కంప్లీట్ చేసిన గైస్. నేను దీన్ని మొత్తం కంప్లీట్ చేసిన, కానీ మధ్యలో సిస్టమ్ క్లోజ్ అయిపోయింది. 5th ఎపిసోడ్ కన్నా 6th కన్నా క్లోజ్ అయిపోయింది. మాస్క్ స్కిప్లా శిరా లేచింది. సారీ ఫర్ లేట్, ఎందుకంటే ఈ గేమ్ మీద ఎక్కువ లేట్ అయింది నాకు. ఎందుకంటే 7:50 ఓకే, ఎందుకంటే చాలా టైం తీసుకుంది గైస్. ఇదైతే గేమ్ చాలా పెద్ద ప్రాసెస్. నేనైతే ఫాస్ట్ చేస్తున్నా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయలేదంటే కొన్ని కాడకి స్కిప్ చేసిన. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఇప్పుడు నేను చేసిన వీడియో ఇప్పుడు చేస్తున్నా కదా, అంతకుముందు ఏది థర్డ్ టాస్క్ అది అసలు ఇది కాదు, అంతకు వేరేది. నేను అన్నీ రాసుకుంటున్నాను. ఇప్పుడు రాసుకొని అక్కడ పోయి కొడదాం. ఇవన్నీ పేపర్లో రాసుకుంటాం. కానీ ఏది అసలుకి చేసేది ఇప్పుడు నేను థర్డ్ది టాస్క్ ఉంది కదా గైస్, అసలుకి ఇది కాదు. ఎందుకంటే ఆ మధ్యలో అది అయిపోయింది గేమ్, అంటే మొత్తం సడన్గా అయిపోయింది, క్రాష్ అయిపోయింది గేమ్ మొత్తం సిస్టమ్ సెట్ డౌన్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే ఇట్లా వచ్చిందన్నమాట. అంటే ఓపెన్ అయింది మంచిగా. ఓకే, ఎల్లు చీటా ఎల్లు ఇవన్నీ రాసుకొని పోయి క్లాస్ రూమ్లో పెట్టాలన్నమాట. ఓకే ఫైనల్ వన్ ఇది. ట్రయాంగిల్ థీటా అయిపోయింది. 7:15 అంతే కదా. ఎస్ 7:15 టైం 7:15 అవి రాసుకున్నాం. ఇంకొకటి ఎడ దొరుకుతుందిరా? షవల్ కూడా దొరకాలి గైస్. షవల్ కూడా పోయినది. ఫస్ట్ క్లాస్ రూమ్ అలా ఇచ్చుకుంటూ అడిపోతున్నాయి. క్లాస్ రూమ్లో కోడ్ కొట్టేద్దాం. కాదండి, ఎస్ వచ్చింది. అమ్మా ఇన్ని అనం కొట్టాలి కోడ్లు. మైండ్ తోటి అటు ఇటు ఎన్ని రౌండ్లు వేయాలి. అట్లా ఇక టైం కొట్టేసి వెళ్ళిపోదాం. టైం డోర్ ఓపెన్ 7:15 కాబట్టి 3 మీద పెట్టేసి 7 మీద పెట్టాలి. 6 అయింది 7. ఎస్ కరెక్టేదా? ఎస్ కరెక్టే. బటన్ ఎస్ ఓపెన్ అయింది. ఓకే ఫాస్ట్ ఇది పెట్టేసి వద్దాం. ఓకే స్టక్ అయింది మధ్యలో లైట్గా. ఓకే ఫాస్ట్గా పెట్టేసి వద్దాం. ఇది సూర్యుంది, అది చంద్రుంది. మధ్యలో ఇంకేం దొరుకుతుంది గైస్? మధ్యలో ఇంకేదో ఉంటుంది. సంథింగ్ ఇస్ ఫిషింగ్. ఓకే పెట్టేసా. 3 అట్టే షవల్ కూడా కావాలి. షవల్ లేకపోతే రాదు. ఫస్ట్ మే పోదాం. షవలు ఒకసారి ఇక్కడ చికెన్ చేసి చేద్దామంటారా? ఇక్కడ చికెన్ చేద్దాము. షవల్ ఇక్కడ లేదు అంటే కన్ఫామ్గా కింద అన్నీ ఉంటుంది. క్రోబార్ తీసుకొని వెళ్ళాలట్టుంది. ఆగండి ఇక్కడ మంటలు ఉంటుంది కదా, ఆడ చెక్ చేద్దాం. ఇక్కడ ఉంటే బాగానే ఉంటుంది. సీన్ ఉంది, ఇది తీసుకొని మూన్ స్టోన్ దొరికేసింది. ఆ షవల్ మళ్ళీ వచ్చి తీసుకుందాం గైస్, నో ప్రాబ్లం. ఫాస్ట్గా పెట్టేద్దాం పదండి గైస్. తొందరగా షవల్ కూడా తీసుకొచ్చి ఆడబెట్టి అది గుంట తీసిన సెట్ అయిపోద్ది. అయిపోవాలి తొందరగా. ఓకే మూన్ పెట్టేసాం. ఇంకొకటే షవల్ ఒక్కటి తీసుకొస్తే అయిపోద్ది. ఇప్పటికే లాంగ్ అయినట్టుంది వీడియో అయితే నాకు తెలిసితే. ఇది ఈ ఎస్కేప్ లాస్ట్ ఇంకొక ఎపిసోడ్లో పెడతా. నాకు తెలిసితే దగ్గర 2-3 ఎపిసోడ్లు అయితే వస్తాయి. నో ప్రాబ్లం.
నేనైతే మ్యాక్సిమం అయితే కట్ చేస్తా గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లో అయితే అసలుకి ఎక్కడ కట్ చేయలే. షవర్ తీసుకొని పోదాం. మనం ఎంత సౌండ్ చేసినా ఏం పర్వాలేదు గైస్ ఇప్పుడైతే, ఎందుకంటే నన్నక్క పైన ఆడనే ఉంది. బాధపడకండి, మనం ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా అదే సేమ్ టెక్నిక్ నేను చెప్పినట్టే ఫాలో అవ్వకపోండి, మనం ఏ ఎస్కేప్ అయినా చేయొచ్చు ఈజీగా. ఓకే షవర్ ఓపెన్ కరు. నథింగ్. ఇక్కడ నుండి పెట్టేసి వద్దాం. పెట్టేసి ఇక్కడనే కీ ఉంది కదా, కీ సేఫ్టీ ఎస్ ఓపెన్ సిమ్ దొరికింది. అంటే గోల్డ్ ఎన్నిటికన్నా మాస్క్ పీసే ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు అక్కడ గోల్డ్ ఉన్న పికప్ చేయట్లేదు చూసారా గైస్, మాస్క్ పీస్ చాలా ఇంపార్టెంట్ అట. ఆయన శవాల మధ్యలో గోల్డ్ ఎందుకు పెట్టుకుందరు అయ్యా ఎక్క. సక్సెస్ఫుల్ అయితే 3 పీసెస్ అయితే దొరికేసాయి. ఇప్పటికే నాకు ఎందుకో చాలా లాంగ్ అయినట్టు అనిపిస్తుంది. ఈ రోజైతే దీంతో అయితే ఎండ్ చేస్తా గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ ఆడదు, నో ప్రాబ్లం. ఈ డోర్ క్లోజ్ చేద్దాం ఫస్ట్. ఓకే పెట్టేసాం. ఎస్ గిర 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 తిరుగు వెళ్ళిపోయింది. ఓకే గైస్, ఈ రోజుకి అయితే ఇంతే. ఇవాళ ఎస్కేప్ అయితే అయిపోయింది, అంటే ఎస్కేప్ ఉంటుంది, మాస్క్ పీస్ కలెక్షన్ అయితే అయిపోయింది. నేనైతే లేట్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పెట్టేసాం. ఎస్ గిర 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 తిరుగు వెళ్ళిపోయింది. ఓకే గైస్, ఈ రోజుకి అయితే ఇంతే. ఇవాళ ఎస్కేప్ అయితే అయిపోయింది. ఓకే గైస్, మళ్ళీ వచ్చేసాం. ఇంకా 3 పీసులు దొరకాలి. ఫస్ట్ ఎగిరిపోయింది కాబట్టి తీసుకొచ్చేద్దాం. ఓకే ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది అంటారు ఈసారి. అదే ఎస్ ఇక్కడ ఉంది, మంచిగానే ఇన్నే ఉంది కదా, తీసుకోవాలి. ఎస్ పదండి పోదామా, ఏమి తిరుగును. నెక్స్ట్ టైం వస్తుందంటారు మిషన్. 3 మిషన్స్ అయితే అయిపోయినాయి, ఇంకా 3 మిషన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఎస్కేప్ అయ్యా ఈజీగా అయిపోద్ది అనుకుంటున్నాను నేనైతే. ఈడ పెట్టేసాం, ఫినిష్డ్. ఓకే మనకి ఇప్పుడు ఏదో సింబల్ కనపడట్లేదు మంచిగా. ఓకే ఓ ఇదన్నమాట టాయ్ బొమ్మ అనుకుంటుంటేనే టాయ్ వచ్చేసింది. ఎక్స్ప్లోజివ్ ఇన్ ది ఐట్స్. ఓకే ఇది ఈజీ అని ఉంటుంది, ఎస్కేప్ నో ప్రాబ్లం దొరికేస్తాయి. బాంబులు అనేది లైబ్రరీలో ఉంటుంది, టాయ్ అనేది ఇట్లా డెస్క్లలో ఉంటుంది. ఇదైతే ఇక్కడనే మన లోపల రూమ్స్లో ఉంటుంది. అక్కడ పెట్టేసి చేసుకొచ్చేద్దాం. నేనైతే ఎక్కడ లేట్ చేయాలనుకోవట్లేదు, బుక్ ఇక్కడ లేదు. ఎస్ ఎక్కడ లేట్ అయితే చేయను, చూద్దాం ఏడుంటుందో. బుక్ చేయడం లేదంటే ఇటు సైడ్ ఉంటుంది అంటారా. ఈడ కూడా లేదు, ఇంకేడ ఉంటుంది. ఉంటే ఆ బెడ్రూమ్లోనే ఉండాలి, మన బెడ్రూమ్లోనే ఉండాలి. మన బెడ్రూమ్లో చెక్ చేసినా ఉండదు. మన బెడ్రూమ్లో అయితే మ్యాక్సిమం మన బెడ్రూమ్లో అయితే ఉండదు. ఓకే వచ్చాము రోయ్, బొమ్మ దొరికింది రోయ్. ఇదే అనమాట గైస్ మనం పేల్చాల్సింది. ఇక్కడ ఇలా పడేసి మనకి నెక్స్ట్ ఒక బాంబు కావాలి. ఇంకా అది ఏమంటారు కీ కదా, తీసుకొచ్చేద్దాం మన యూస్ లొకేషన్స్. ఎస్ అమ్మా ఇంతసేపు తెలుసా ఎట్లా ఎత్తుకుతానంటే దొరకలేదు. ఇప్పుడు దొరికింది ఇది. నేను ఏం చెప్తాను నాకు అర్థం కావట్లే. అన్నీ దొరికేస్తే బుక్గా దొరకట్లేదు. ఈ అమ్మ చిన్న కవర్ రావట్లేదురా బాబు, నాకు మెటల్ వేస్తుంది. ఎక్కడ ఎత్తుకాలి మొత్తం లైబ్రరీ అన్ని ఎతికినా, కింద మొత్తం ఎతికినా. అక్క వాళ్ళ సైడ్ ఏమైనా ఉంటుందేమో నెక్స్ట్ సైడ్ వెళ్ళినా. అక్కడ ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా పోయినా కానీ ఆ రూమ్లో పోయినా కానీ అంతగానో అబ్జర్వ్ చేయలే. ఇప్పుడు దొరికింది. ఓడి అమ్మ చూసుకున్న
చూసిన ప్లేస్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంది మనం. ఓకే ఫాస్ట్గా ఇలా పడే పైకి కరెక్ట్ మనం పైన ఉండాలన్నమాట, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది గైస్. ఎస్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ పడేయాలి డోల్. ఇంకా ఇది క్రాంక్ ఏదో ఉంది, ఇది సంథింగ్ స్టార్ట్ కరో. ఓ మనకి అది ఆయిల్ పోయాలి కాబట్టి పైకి పోయి ఆయిల్ తీసుకుందాం. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఆయిల్ అక్కడనే ఉంటుంది గైస్, మీరైతే ఏం వరి అవ్వకండి. ప్లూస్ అనేది ఎలా ఆయిల్ ఎక్కడ ఉంటుంది అక్కడైనా ఉంటుంది, ఇటు సైడ్ ఈడ గ్లోబల్ ప్లేస్లో ఉండొచ్చు. ఓకే పెట్టే పోదాం పోదాం. ఓకే ఓకే ఎస్ 20 సెకండ్స్లో వచ్చేస్తుంది. ఇన్ 20 సెకండ్స్ ఇట్ విల్ కమ్ బ్యాక్. మనం మన సేమ్ ప్లేస్లో అట్లనే చేసుకోవాలి. ఎస్కేస్ అక్కడ ఆయిల్ అనేది అక్కడైనా ఉండాలి. మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ ర్యాంక్ ఉందని ఈ ర్యాంక్లోనే ఉంటుంది అనమాట, ఈ 2 ప్లేస్లలోనే ఉంటుంది. అది అయితే ఏం కంగారు పడకండి, దొరికేస్తుంది ఈజీగానే. ఓకే ఇంకెంతసేపు రా. ఎస్ వచ్చేసింది ఆబ్జెక్ట్. ఓకే ఇప్పుడు మనం టక్క ఫాస్ట్ పైకి పోయి ఐడ్ అవ్వాలి. ఫస్ట్ ఇది ఎక్స్ప్లోజ్ అవుతుంది కాబట్టి ఐడ్ అయ్యి మన పనులు మనం సారీ ఓకే మర్చిపోయిన ఏడో తిప్పాలి. తిప్పాలి మొత్తం తిప్పండి గైస్ మళ్ళీ, ఎందుకంటే లాస్ట్ వరకు పోవాలి మనం. ఓకే ఇప్పుడు ఇక్కడ దాచుకొని యూజ్ వచ్చేసి చెప్పేది ఏంటంటే ఇలాంటి చేసేటప్పుడు మనం ఏంటంటే పక్కకు పోయి ఎమ్మటి పేల్చేయకూడదు, మధ్యలో దానికి దీని మధ్యలో పేల్చాలన్నమాట. చూడండి ఎట్లను. ఎస్ ఈడ పేల్స్తే ఎస్ కింద పడ్డది, మాస్క్ పీస్ కింద పడ్డది, మాస్క్ పీస్ ఎస్ పడ్డది. మనకి ఇప్పుడు 4th మాస్క్ పీస్ కూడా దొరికేసింది రోయ్. అంటే మనం అయితే 5 minutesలో మనం అయితే ఇవ్వబెట్టేసాం గైస్. 4th ఎస్కేప్ కదా, ఇంకేం ఎస్కేప్స్ ఉన్నాయో చూడాలి మనం. ఈ డోర్ క్లోజ్ కరో. ఓ మై గాడ్, ఇది పెట్టకపోతే ప్లాంక్ కథం. ఫాస్ట్గా పెట్టేద్దామా. ఇంకేం లేదు, ఇంకా 2 మాత్రమే మనకు కావాల్సింది. అది కూడా తొందరగా తీసుకొచ్చేద్దాం. అంటే 5 minutesలో ఎస్కేప్ అయితే అనేది అది అయిపోలేదు, కానీ నేనే కట్ చేసిన అనుకోండి, సారీ. ఎంత చాలా టైం పడ్డది మనకి. అది ఎన్ని క్లూజ్ ఎత్తడానికి 30 నిమిషాలు అట్లా పడ్డది. మీరు అదంతా చూస్తే బోర్ పడుతుంది, అందుకే నేను కట్ చేస్తున్నా. ఇంత లాంగ్ వీడియో మీరు చూసారనే నా డౌట్. ఓకే అది ఎక్కడుంది, ఎక్కడ లైబ్రరీ పైన దొరకలేదు. ఎస్ లైబ్రరీలో ఉంది నేను అనుకున్నట్టే. ఇప్పుడు కింద కూడా చెక్ చేయాలి గైస్, మళ్ళీ ఆ ప్రాబ్లం అవుతుంది. మొత్తం పైన మొత్తం ఎత్తికినా పైన అటు సైడ్ అడిగి వెళ్ళినా కింద ఇక్కడ కూడా ఒకసారి రిటర్న్ వచ్చిన లైబ్రరీకి వచ్చి చూస్తున్నా. ఇక ఇప్పుడు దొరికింది ఇది. ఓకే డోర్ క్లోజ్ కరో. వుడ్ ప్లాంక్ పెట్టేయాలి. పెట్టేసి ఇంకా రెండే మిషన్స్ ఉన్నాయి. ఆ మిషన్స్ అయిపోతే కథం, గేమ్ కథం, దుకాణం బంద్. ఓకే వావ్ స్కెల్టన్ ఇక్కడనే ఉందా. నో ప్రాబ్లం, ఇది ఈజీ అని ఉంటుంది. ఇది కూడా మనం అన్నక్కని ప్లేస్ చేంజ్ చేసేసాం, నాకు గుర్తుంది. చేసామా లాస్ట్ ఓకే గుర్తులేదు, లైట్గా నాకు చూద్దాం, ఏం కాదు పర్వాలేదు. లాస్ట్ పార్ట్లో చేసినాం అనిపిస్తుంది ప్లేస్. ఓకే ఇక్కడ ఎత్తుకాలి ఫస్ట్, మనకి అది కావాలి. ఏది అది లాకర్ది ఏమంటారు, లాక్ కూడా ఏదో ఉంటుంది, కార్డ్ లాకర్ కార్డ్ ఉంటుంది. ఓకే ఇటు సైడ్ ఒకసారి చెక్ చేసేసి వెళ్ళిపోదాం. ఇక్కడ లేదు, ఒక నిమిషం మళ్ళీ ఒకసారి రీచెకింగ్ చేసుకుందాం. గాయస్ ఇందాక అది బొమ్మకి ఇట్లా తిప్పేది ఉంటుంది కదా, అది అక్కడనే దొరికింది. నిజంగా చెప్పాలంటే అసలుకి అది ఓపెన్ చేసి ఉంది, అక్కడ ఓపెన్ చేసి ఉండేసరికి ఉండదేమో, ఫామ్ అవ్వదేమో అనుకున్నా. అక్కలేదు, అంటే అక్కడనే ఉంది. ఎస్ ఓపెన్ చేసి ఈయన ఉంది క్లాత్. మనకి ఇంకా 2 క్లూస్ కావాలి. ఒకటి తలకాయ ఈడ క్రోబార్ తీసుకొని పోదాం. అక్కడనే ఉండొచ్చు, అయితే వాష్రూమ్ ఉంటుంది అనుకుంటా. ఒకసారి కిచెన్ డైనింగ్ హాల్లో కూడా ఒకసారి చెక్ చేద్దాం. కిచెన్ డైనింగ్ హాల్, అది కిచెన్ డైనింగ్ రూమే. ఇక్కడ చెక్ చేసి వెళ్దాం. ఇలా అదంతా తిరగడం అవసరం అంటారా. ఇక్కడ లేదు, సరే మనం వాష్రూమ్ కాడికి వెళ్ళాలి.
ఫాస్ట్గా వెళ్దామా. అసలు ఈ గ్యాస్ నేను 3 ఎస్కేప్స్ చేసిన తర్వాత గేమ్ బంద్ చేసి మళ్ళీ 3 ఎస్కేప్ చేసేసరికి ఈ ప్లేసెస్ అనేవి చేంజ్ అవుతున్నాయి గ్యాస్. అందుకే మీరు ఏందన్నా ఫస్ట్ అక్కడ ఉండాలి ఇక్కడ ఉంది ఏందన్నా అని కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను కంటిన్యూస్గా ఒక గేమ్ ఆడలేదు అంటే అన్న అట్లయితే ఉంటుందా అన్న, అట్లా బ్యాక్గ్రౌండ్లో అట్లా ఉంటుందా అన్న గేమ్ అంటే 3 మిషన్స్ మీరు ఎన్ని మిషన్స్ కంప్లీట్ చేసినా అన్నీ ఉంటాయి. ఎస్ ఇక్కడ ఉంటారు. ఇక్కడ డోరు ఓపెన్ అవుతుందా? ఎస్ ఓపెన్ అవుతుంది. ఎట్లా ఓపెన్ అవుతుందిరా ఇది? నేనేం లాక్ ఓపెన్ చేయలేదు, ఇప్పుడే వర్షం కాడికి వచ్చింది రాయ. ఓకే ఏ నుంచి పైకి పోదాం. అది సత్యం ఏంటంటే ఉంటుంది కన్ఫామ్గా ఉంటుంది. 3 ఎస్కేప్ చేసినాక 3 ఎస్కేప్స్ అట్నే ఉంటాయి. మళ్ళీ మీరు తర్వాత పోయిగా ఆడొచ్చు అట్నే. కానీ ప్రాక్టీస్ మోడ్లో ఉండదో తెలియదు, కానీ రియల్ మోడ్లో అయితే నార్మల్ మోడ్లో అయితే ఉంటుంది కన్ఫామ్గా. నేను ఆడుతుంది అట్లనే. ఏందన్నా లొకేషన్ చేంజ్ అవుతున్నాయి, నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అని అయితే అనుకోకండి. ఓకే ఇప్పుడు మనం ఫాస్ట్గా పోయి పెట్టేసి వద్దాం. పెట్టేసి అట్నే అది కావాలి గైస్, లాకర్ కీయో ఏదో అంటారుగా కార్డు మొత్తం వెతికినా ఇక్కడ ఇక్కడనే ఉంది. అమ్మ మొత్తం వెతికిందంటే మొత్తం అట్లా కాదు. కిచెన్ రూమ్లో ఒకసారి ఎతకలేక మనం కింద ఎతికినాం, కానీ కింద అన్ని చోట్ల ఎతికినాం కానీ పైన ఎతకలేదు. ఓకే ఇక్కడ వెయ్యి లాకర్కి స్టిక్కర్ పెట్టినాకో అన్లాక్ అవుతుంది. అది ఫాస్ట్గా పెట్టేసి వద్దాం. ఇటు సైడ్ కరెక్టే వేది. మనకి ఇలా సీజర్ దొరుకుతుంది. సీజర్ ఎస్ తొందరగా వైర్ కట్ చేసినప్పుడు అది ఏది రెక్కలా? ఎస్ రెక్కలే. జంప్ కరో ఫాస్ట్ 1 2 3 4 5 6 7 8 and 9. అది 9th వన్ కాడ అది ఎక్కేసి రైట్ పడేసి మళ్ళీ దూకడం. కాయిన్స్ అనేవి ఇక్కడ కాయిన్స్ తీసుకున్నాం గైస్. కాయిన్స్ అనేవి చాలా మ్యాండేటరీ అనే ఎందుకు తెలుసా? మనం ఓడిపోయినా అనుకో 50 కాయిన్స్ పెట్టి మళ్ళీ ఒకసారి ఆడొచ్చు. అట్లా నేను పెట్టి ఆడుతున్నా అనుకో కానీ గైస్ నిజం చెప్తున్నా, పెట్టయితే ఆడను అట్లా. ఓకే జంకరు ఎస్ ఇంకా అంతే. ఈ 3 పెట్టేసిన తర్వాత అక్కని తీసుకురావడం. ఫస్ట్ ఆ సౌండ్ కోసం అటు పోయినట్టుంది అక్క. చూద్దాం పదండి. 3 పార్ట్స్ పెట్టేసాం. అక్క నాకు తెలిసేది అక్క అయితే అటు సైడే. నేను అక్కడ ఎన్నో ఉంటుంది చూసారా, ఎన్నో ఆడబెట్టినా ఎక్కడుందో ఇటు నుంచి పోదాం నిమ్మలన్నా. అక్క లేదు లేదు నాకు సౌండ్ వస్తుంది. అక్క చూసినట్టు సౌండ్ వచ్చింది. అక్క చూసిద్రోయ్ అక్క రారా అక్క రావాలి నువ్వేనక్క. తొందరగా అక్క భయం ఉంటుందా? ఎస్ పోయింది. జంపింగ్ చేసిపోదామంటారా? ఎస్ జంపింగ్ చేసి వెళ్దాం. అక్క రావద్దు. ఆల్మోస్ట్ అయితే వస్తుంది, కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే పైకి పోయి సెట్ కింద పడి అక్క వస్తూనే ఉంటుంది. ఇక పదండి ఇట్టనే పోదాము. పెట్టేసి వద్దాము. చాపని ఇక్కడ పడేసినాకో కంప్లీట్ అవుయా. ఎస్ ఇదొకటి లాకర్ వేసుకొని కూర్చోవాలి. అక్క కమ్మాన్ నీకోసం వెయిటింగ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. అక్క రావాలి, తొందరగా రావాలి. పాట పాడుతుంది నేను. అక్క రాక వచ్చింది అక్కయ్య వచ్చింది. అక్కడ 30 seconds ప్రార్థన వచ్చేస్తుంది. ఓకే కోడ్ రీడింగ్ అక్కడ న్యూస్ పేపర్ మీద కోడ్ ఉంది గైస్, అది గుర్తుపెట్టుకోండి మర్చిపోకండి. ఓకే మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన బెడ్రూమ్ సైడ్ ఒకటి చిన్న లాకర్ రూమ్ లాంటిది ఉంది, అడికి వెళ్ళాలి. దీన్ని ఎస్ ఇక్కడ మనం 6 1 7 3 అంతేగా. ఎస్ ఎస్ మాస్క్ పీస్. అరే మాస్క్ పీస్ లాస్ట్ ఫైనల్ మాస్క్ పీస్ అయితే దొరికేసింది రోయ్. ఫైనల్ది కాదు, ఫైనల్దేనా? కాదు
మాస్క్ పీస్ దొరికేసింది రోయ్. ఇక ఫైనల్ ఉన్నట్టు రండి గైస్. నేను మర్చిపోయి ఫైనల్ ఉంటుంది. సారీ గైస్, అందరూ అన్న పిచ్చి వేసిందనా అట్లా అనుకోకండి. కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. ప్లీజ్ లైక్ నాకు సపోర్ట్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో అలా గ్రానీ ఎస్కేప్స్ కూడా చాలా చేయాలని అన్నారు. క్రిస్మస్ ఉంది, అలానే నైట్ మేరియా, అలోవేను చాలా మోడ్స్ ఉన్నాయి. అలాగే గ్రానీ చాప్టర్ వల్ల అవి కూడా ఎస్కేప్ చేస్తా, పర్వాలేదు. ఓకే, దొరికింది, ఇక్కడనే ఉంది, తీసుకొని వెళ్ళిపోదాం. పదండి పదండి పారా. అరే యార్, అక్కైతే ఆనే ఉంది, మనకేం ప్రాబ్లం లేదు. లాస్ట్ మిషన్ ఇదిగా అక్కడ ఏరియా పెట్టేసి ఆ మిషన్ ఒకటి చేసినాం అనుకో, నాకు తెలిసి ఇప్పటికే లాంగ్ అయినట్టుంది ఈ వీడియో. మనమైతే కట్ చేస్తుంది దీంతో. మళ్ళీ ఏం చేసేసి మళ్ళీ కొత్త ఎపిసోడ్ పెడతా. కొత్త అంటే ఎపిసోడే, కొత్త పాట అయినా కొత్త ఎపిసోడా సరే ఏదో ఒకటి అనుకోండి. డిస్కౌంట్ ది మినీ గేమ్ రూమ్. ఓకే, మనమైతే ఇప్పుడు కీ తీసుకో. సారీ, కీ అరే పింక్ కీ అంట. పింక్ కీ దొరికింది మనకైతే. ఇది కూడా అయిపోతుంది, ఎందుకంటే మనకి ఎదురా అన్నక్క పైన ఉంది, పైన వదిలేసినాం మనం. అది పైన ఉంది కదా, మనం అక్కడ వదిలేస్తే అనుకోవాలి. ఎస్, ఓపెన్ కరో. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఎందుకు తీసుకురావాలి, కోడిని తీసుకొచ్చి అలానే ఫుడ్ కూడా తీసుకురావాలి. కోడి ఫుడ్ తెలిసి అందరూ అక్కడ ఉంటుంది ఏమో నాకు తెలిసి. ఇది మన వ్యాన్ అక్క ఉంటుంది, బట్టలు తీసుకొస్తుంది అక్క, అక్కగా ఉండొచ్చు. రే కోడేరా, వేర్ ఇస్ ద యాన్? ఇట్స్ నాట్ అపియరింగ్ హియర్. యాన్, కోడి, అరే కోడేదిరా రే. అరే ఇప్పుడు మొత్తం గేమ్ పోతారా రే, దొరకపోతే ఇప్పుడు. మై గాడ్, మొత్తం ఎతికినా గాయస్. ఇక్కడ ఉంది, మొత్తం వెతికినా ఎట్లా తిరిగిందంటే దొరకడం ఒకడే. ఎందుకు ఫుడ్ ఉంది కాబట్టి వీడికి వచ్చింది ఇది. థ్యాంక్ యూ ఫుడ్ ఎతికి పెట్టినందుకు. మా మంచిగా కోడి ఫుడ్ ఎతికి పెట్టింది నాకు. ఇప్పుడు మోస్ట్లీ అయితే ఆన్నే ఉంటుంది గాయస్. అది ఇప్పుడు మనం ఫస్ట్ పోయినాం కదా, అది అవుట్ సైడ్ వచ్చు తనల నుంచి ఆన్నే ఉంటుంది కోడి అయితే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అవి ఇప్పుడు ఫుడ్ ఇంకా తీసుకురావాలి. ఫుడ్ తీసుకురాకపోతే ఇది పని చేయదు. పదండి ఫుడ్ తీసుకొద్దాము. ఫుడ్ బాత్రూమ్ పక్కన దాంట్లో ఉంది కదా. ఎస్, ఇక్కడ స్ప్రింగ్ ఉంది. స్ప్రింగ్ మనకి ఏం యూజ్ లేదు కానీ ఫుడ్ ఎస్, ఫుడ్ తీసుకుపోయి ఆడ పెట్టాం కానీ గేమ్ గేమ్ కూడా అయిపోయినట్టే. 100 200 ఇవ్వాలా? అవును, స్కోర్ అయితే ఇవ్వాలి గైస్. ఓపెన్ అవుతుంది డోర్ కానీ స్కోరు ఎంత చెయ్యాలి? 200 100 ఏమో చూద్దాం పదండి. మనం వాళ్ళకి ఫుడ్ 3 times ఉంది కాబట్టి ఒక ప్రాబ్లం. ఇక్కడ డోర్ వేసేద్దాం. ఓకే, నైస్. ఇక్కడ కొట్టాలి. అది స్టార్టింగ్ 10. నో దీన్ని కొట్టదు మనం. -10 కొడితే కష్టం. 10 20 అయింది మన స్కోరు. ఓకే, సారీ చిల్లి పెట్టినా. టైం 30 seconds ఎట్లా కొడుతుండ్రు అది. 20 దేని కొట్టను. ఓకే, అరే వద్దురా, నాకు -10 కావాలి. 10 కావాలరా. నాకు టైం కాదు. ప్లస్ 10. వద్దు 50 కొట్టినా మన స్కోర్ అయితే 50. టైం దొరికింది. ఓకే, 10 + 10 ఆగు. ఓకే, 60 అయింది మన స్కోరు. 70 వద్దు దేని కొట్టదు. టైం వద్దు పిల్లలు అవుతుంది. ఎస్, కొట్టినాం. నో 70 కాబట్టి మళ్ళీ ఇంకెంత కొట్టాలి? 20 కొట్టాలి ఇప్పుడు. 10 ప్లీజ్ తొందరగా.
టైం ఎదురా. ఓకే టైం వచ్చి నో ప్రాబ్లం. టైం 110. ఏం పర్వాలేదు 110. ఇది కొట్టరు నేను కొట్టరు. 110 ఫస్ట్ 100కే విన్నర్ అనుకుంటాను నేనైతే. ఓకే ఎస్ లీవ్. వచ్చిందా? ఎస్ వచ్చింది. ఫైనల్లీ మాస్క్ పీస్ వచ్చేసింది. అయిపోయింది. గేమ్ కథం దుకాణం. పదండి పోదాం కింది. మళ్ళా ఒడ్డు పెట్టేయాలి. ఓకే లాస్ట్ ఫైనల్ దొరికేసింది. పెట్టేసాం. ఇప్పుడు మళ్ళా పోయి తీసుకురావాలా దీన్ని? నాకు మెంటల్ లేస్తుంది రే. ఇది ఎన్నిసార్లు పోతుందిరా అయ్యా. నాకు చిన్న కోపం రావట్లేదు. మెంటల్ బూదులు వస్తున్నాయి పుట్టిగా. సరే ఇది ఒక్కటి తీసుకొచ్చైతే ఎపిసోడ్ ఎండ్ చేద్దాం. మళ్ళీ మీకు నచ్చలేదంటారు ఏమవుతుందో కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. మీరు కూడా వేరే మొబైల్ ఉంటే దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే దొరికేసింది కాబట్టి డోర్ క్లోజ్ చేసేసి కర్ర పెట్టేసి అడ్డంగా ఇది పెట్టేస్తే కథం. గేమ్ కథం. వావ్ నిండిపోయింది. హలో ఏంటి? ఓ మోచా. ఓకే కంప్లీట్ ది మాస్క్. ఓకే పవర్ వస్తుంది ఇప్పుడు మాస్క్కి. ఓ మై గాడ్. ఏ ఫుడ్ చూడండి. ఏ ఫుడ్ మాస్క్ పైన మాస్క్ లాంటి ఒక ఫోటో ఉంది. ఓకే మాస్క్ పెట్టుకున్నాం. ఓకే ఇక్కడ ఓల్ ఉంది. లోపలికి వెళ్తే ఏముంది ఇక్కడ? ఓకే ఈయనైనా మనం కాపాడాల్సింది. ఓకే గైస్ థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. రేపైతే మళ్ళీ అప్లోడ్ చేస్తాను గైస్. మేమైతే లేట్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్ ఇదైతే మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ఇదైతే. ఓకే ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడాలంటే మనం ఏం చేయాలి? నాకు తెలిసి అయితే ఇక్కడ ఒక అమ్మాయి మనకు ఒక కోడ్ చెప్పాలి. లావలు పోయి చూద్దాం. ఎస్ ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. సగం ఆపుకొని పోతున్నావా లేకపోతే అయిపోయిందని పోతున్నా? ఏడుస్తుంది బాబు. ఏమైతే అందరూ హాయిగా అంటే డల్లును రనుకోరి. డల్లు 4 పనాలు చేస్తుంది. ఏమైంది? వాళ్ళు పక్క పెట్టి కూడా ఏడుస్తుంది. ఓకే ఏడికి వెళ్తూ డోర్ తీయాలా? డోర్ వెళ్తా పోతుందో ఇవా. ఓకే 7704 కోడి పిండి. నాకు అర్థమైంది కదా. ఏ అక్కొచ్చి పోయిందిరా ఇప్పుడు. 7704 ఏం పర్వాలేదు. అక్క పోయిందా? పోయింది. ఎస్ పోయింది. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే పైకి పోతానికి డోర్ ఓపెన్ చేసింది. సూపర్. మనకు అర్జెంట్ ఇప్పుడు ఈ కోడ్ లాకర్ కోడ్ కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి వచ్చేసి కదా సీజర్స్ తీసుకొచ్చి అక్కడ అవని వైర్ కట్ చేయాలి దాన్ని. ఓకే ఓపెన్ లాకర్ సీజర్స్. ఫాస్ట్గా పోదాం పదండి రోజు. అంటే అక్క మనం ఎందుకు అనలేదంటే మనం కూడా మాస్క్ వేసుకున్నాం కాబట్టి వాళ్ళు ఒక మెంబర్ అనుకున్నట్టుంది. వ్యాన్ ఈ అక్క కూడా వచ్చింది కరెక్ట్ టైంలో. మంచిదే. ఈ అక్క కోసమే మన ప్లాన్ వేసింది. ఇప్పుడు అక్క తొందరగా వచ్చి కూర్చొని నిద్రపోవాలి. రావాలి అక్క. ఓకే ఓ మై గాడ్. వచ్చింది కూర్చుంది. ఎస్ నిద్రపోయింది. ఇప్పుడు పోయి వైర్ ఇక్కడ కట్ చేద్దాం. మళ్ళీ బెల్లు మోగినాకో ఆటోమేటిక్గా లేచిపోద్ది అన్నమాట. అక్క లేకపోద్ది అక్క అనేది. ఇక్కడ పడేసి పోతాం పదండి రోయ్. ఇక్కడ అంకుల్
ఈయన మనకి హెల్ప్ చేస్తాడు అనమాట గైస్. ఎస్ యు ఆర్ రెడీ, కమ్ హియర్. ఓకే సొల్లు తీర్చాడు మనకి, అన్ని పట్టించుకోడు. మాస్క్ పవర్ ఇచ్చింది మనకి. ఈ ప్లాన్ తీసుకుపోయి మన రూమ్లో ఉన్న వానికి అర్జెంట్గా ఫాస్ట్గా పోయి దానికి ఇచ్చినాకో ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఓకే అక్కైతే రాదు, ఈ విధంగా నాకైతే మనకి తెలుసు. ఆ ప్లాన్ పైన పడేసినాం. ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే మాత్రం తొందరగా పోయి చూసేసి రండి గైస్. మళ్ళీ ఏం అర్థం కాదు మీకు ఏమాత్రం. ఓకే ఈడ ఉంటాడు పొరగాడు, ఈడే అనమాట గైస్. మనకి చాలా ఐడియాస్, అన్ని గన్లు, మనకి షూస్, జంపింగ్ షూస్, స్పీడ్ మార్కింగ్ షూస్ అన్నీ ఈడేస్తాడు. ఈడే అనుకుంటా వీళ్ళందరూ ఈడ. వావ్ 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 అందరు చెప్పగానే ఎట్లా ఇది చెప్పగానే అందరూ వస్తారు. ఓకే మనమైతే ఫాస్ట్ క్రోబార్ తెచ్చుకుందాం. క్రోబార్ తెచ్చుకొని ఆ గ్యాస్ తీసుకున్నాకో అయిపోద్ది. అట్టయితే లేవదు. క్రోబారు ఎడబడే ఇష్టం ఏందేనా? ఒక్క నిమిషం చెక్ చేద్దాం. ఎస్ ఈయన ఉంది. క్రోబార్ తీసుకొని పోవడం కాయ. సారీ అక్క లేవ. వ్యానేజ్రా అక్క ఇక్కడే పండుకుంది. ఓకే ఫస్ట్ అయితే అందరూ బట్టలు తీసుకొని పోతున్నారు. ఇదే అన్నమాట ప్లాన్. ఓ మై గాడ్ అవును ఇందాక చిన్న పిల్ల అది ఉండాలి కదా రామా, అది ఏడుందో చెయ్యాలి. ఈయనే ఉంది. నేను అనుకున్నట్టు బాత్రూమ్ అనుకుంటున్నాను. ఏడోకమ్మా నిన్ను తొక్కుంటూనే పోవాలన్నమాట. నీకు దారి ఎట్లా పోవాలో ఏడి పోవాలో. అలాగెందుకు పోతున్నావు మళ్ళా? బయటికి పోయారు అందరూ. అట్లా బిడ్డలు తిక్కకుండా పోవాలి అవసరమా? ఫాస్ట్ వెళ్ళిపోక పోదాం పదండి రోజు. అరే ఏంద్ర ఎంత నిమ్మగా నడుస్తుంది. ఇట్లయితే కష్టం. నువ్వు నాకు వచ్చి ఒక పళ్ళు విద్య కింద పడి ట్రై చేస్తావు. నువ్వు కాదు నేను లేస్తే. అయ్యో అక్క అయితే పోదు చెయ్యదు, చేసేది లేదు పోయేది లేదు. ఏమైతే పామ్మ పాలు పద ఏమైనా నాకైతే రాదు, ఎందుకంటే ఆడనే ఉంటుంది. ఎస్ ఇంకా అందరు పోలేదు. ఈయనెవరు పోయేదానికి కావడం ఏమన్నా పంపించాలి. మిమ్మల్ని పంపించిన తర్వాత మళ్ళీ ఇంకో సిలిండర్ వేసుకోవాల్సిందగా. బాగా నువ్వు నా మాటలు వచ్చేదాన్ని చూసుకోకు. మళ్ళా అందరు ఎంత ఫాస్ట్ పోతారు, నువ్వు ఎట్లున్నావు? అదే లీడర్ చెప్తే అందరు కదరాలి. కదరట్లే అంటే అవును కదరా, మెడ ఇరగొట్టేటట్టుంది. రెగ్యులనక్క మళ్ళా ఎస్కేప్ అయ్యాను ట్రై చేసింది. ఏందివా మెడ ఇరగొట్టినట్టుంది పాపం. మన లీడర్ సాయం చేస్తాడు, అది తీసుకొస్తుండు బట్టలు. ఓకే ఇలా పెట్టేసి ఇంకొక అది తీసుకురావాలి. ఇంకొకటి తీసుకొచ్చి ఓకే మన పవర్ టెలిపోర్టింగ్, మనకు ఆ విషయం తెలుసు. టెలిపోర్టింగ్ దూరం కరెక్ట్ కావాలి గైస్, మళ్ళీ పోతుంది. ఎస్ ఓకే మనం కింది పోయి మళ్ళీ ఫాస్ట్గా తీసుకొచ్చేద్దాం. సిలిండర్ గ్యాస్ సిలిండర్. అయినా గ్యాస్ సిలిండరు ఇక్కడ కూడా పెట్టుంటాడు, మనకేం తెలియదు. గ్యాస్ సిలిండర్ ఎక్కడ ఎందుకు వెళ్తారు ఆయన? ఇంత రీజన్ బట్టలు ఉతికేదా అట్లా అవసరం లేదు కదా. ఏమో గైస్ మనకైతే తెలియదు. ఓకే ఇది కరెక్ట్ లొకేషన్ కాదు గైస్. మళ్ళా పోయినసారి ఒక మ్యాచ్ అయిందని నిజం చెప్పాలంటే ఎట్లా తెలుసా, అది అసందుల అక్కడ గేట్ లాంటిది ఒకటి ఉంటుంది. ఆ గేట్లు ఎక్కిపోయినా ఘోరం. మళ్ళీ ఎట్టా బయటికి రావాలంటే ఎనర్జీ అయిపోయింది. మాస్క్ ఎనర్జీ కూడా ఉంటుందంట, అందుకే నేను ఎక్కువ అటు ఇటు పిచ్చి జంపింగ్ వాడట్లే. కరెక్ట్ లొకేట్ చేసినాక మళ్ళీ ఎక్కువ తక్కువ చేసినప్పుడు పోద్ది, ఎనర్జీ అయిపోద్ది. ప్లస్ అది పోద్ది. ఎనర్జీ అయిపోతే కష్టం. ఇక కరెక్టేనా? ఇది ఎక్కువ దూరం పోతుంది గైస్. అవతలు పోయినాక అంతే అన్న భయం వస్తుంది. అవతలు పోకుండా ఉంటే చాలు. ఓకే ఎస్ పోలే అమ్మాయ పోలేదు. ఓకే ఇక్కడ పెట్టాలి మనం. మై గాడ్ పారాషూట్ తయారు చేస్తాడు. ఇంతమందిని 2 సిలిండర్లు ఎరగలుగుతాయంటరా. మస్ట్ వెయిట్ పడితే అర్థమైంది నాకు. అది చేసే పని చేసే వరకు ఆగాలన్నమాట. ఓకే చేయండి.
ఇన్ని బట్టలు తీసుకొచ్చి పారాషూట్ తయారు చేస్తారు. అంటే వీళ్ళు బాగానే, కానీ ఆ లీడర్ గారు అయితే పని చేయకున్నాడు, కొంతమందికి పని చేయకున్నాడు. అమ్మ నువ్వేం చెప్తున్నావు అమ్మా? అయ్యో ఓ అడుగు మళ్ళీ అడిపోతుంది, తీసుకుపోవాలి మళ్ళీ మనం. పండి చూద్దాం, పదండి ఒకసారి. ముందల్ని ఎంత దుబ్బాలి నేను ఎన్నిసార్లు? పావు పావమ్మ పావు సారీ. అంకుల్ గారు కాలు లేకపోతే ఏమిందన్నక్కనే తీసేసింది అనుకో దాని కాలు. పాపంరా బాబు, అంకుల్ కాలు లేకపోయినా పిల్లలందరినీ కాపాడాలని ఈయన ఉండేవు. ఓకే, ఇంకా కొంచెం మెలుగుంది. మనమైతే అది ఫైర్ తీసుకొచ్చేద్దాం. మనం అలా అవసరం ఉంటుంది. ఊకంటే అటు వచ్చేలో కూడా అయిపోద్దిలేండి, వచ్చేలో కూడా అయిపోద్ది. తొందరగా పోయి తీసుకొచ్చేద్దాం. పోయినసారి ఫైర్ తీసుకొచ్చి పెట్టే లోపలనే వాళ్ళు ఎరికేసిన వేసి నేను వాళ్ళు ఎరికిపోయిన ప్లస్ ఎనర్జీ అయిపోయింది అది. ఓడి అమ్మ బడువ నేనేంద్ర అరే ఎట్లా ఎరికినా అని నేను మొత్తం గేమ్ బంద్ చేసి మళ్ళా కొట్టిన. అని కష్టపడి మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకొని వచ్చిన. తొందర పోదాం. ఓ అమ్మ కర్ర తొందరగా కాలిపోతుంది. ఉంటుంది లేండి, నో ప్రాబ్లం. వస్తుందా? ఇట్లనే పెట్టుకుంటూ పోయినా గైస్, ఇట్లనే ఇటు సైడే పెడతాను. నేను అటు సైడ్ పెట్టాలనుకోండి. రాలేదు, అవతల పోలే. పారాషూట్ ఫైనల్ స్టార్ట్ అయిపోయింది. కర్ర తొందరగా అయిపోతుందేమో అంట. పెట్టేసాం, లేస్తుంది. అందరు రండి, ఇక దగ్గర రండి. అమ్మ కాలు మీద పడుతుంది. ఎక్కడ పెడితే అక్కడ గుర్తుంది. బెడి రాగా తీసుకుపోతా అన్నప్పుడు అయితే దొప్పుకొని పోవాలి నేను. ఏదో అర్థమైతే ఏందేనా అందరు చెప్తున్నారు. రండి పిల్లలు, పోదాం లోపలికి. డియర్ ఫ్రెండ్స్, కమాన్ టు ది ఏంటిది బాక్సా? కాదు, వాచ్మ్యాన్ బాక్స్. ఓకే, అందరు పదండి. అందరు పోతురు. మనం టెలిపోర్ట్ స్టేషన్ చేసుకొని డైరెక్ట్ లోపల చూద్దాం. లోపల టెలిపోర్ట్ అవ్వదన్నమాట. నాకు అర్థమైంది. ఒకసారి ట్రై చేద్దాం. ఒకసారి లోపల టెలిపోర్ట్ అవుతున్నాయి. ఎవరు రా చూస్తున్నావు? మారా బాబు మీరు మారి. నేను పోయినాక వస్తారా? అంటే నేను వాళ్ళ స్టూడెంట్ అనుకుంటారా? నేనే అలా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది. ఒరే ఈ లెక్కలు రవి, నేను అలా కష్టపడి చేసింది ఉంటా. అక్క అక్క చూసినావా? బాయ్ అక్క. నోరాట. ఫైనల్లీ మనమైతే పారాషూట్ ఎస్కేప్ లో అందరినీ కాపాడేసాం. పిల్లలంటే ఇష్టమైంది శుద్ధి. శుద్ధి నీకు ఇట్లా అంటే మై గాడ్. ఓకే, గేమ్ అయిపోయింది. ఓకే గైస్, గేమ్ అయితే అయిపోయింది. మీరైతే లేదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, అన్ని ఓహో 2 సార్లు చనిపోయాను. 2 సార్లు అది రాసినందుకు పోయింది, అది కూడా రబ్ అయిపోయింది. మై గాడ్, టైటిల్స్ ఏదో పడిపోయినాయి. వ్యూ పాయింట్ ఏదో సూపర్ ఉంది గైస్. మొత్తం మేఘాలు ఇవన్నీ ఎడిటింగ్ మొత్తం సూపర్ చేసింది ఆడైతే. ఓకే గైస్, లేట్ చేయకుండా అయితే మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.